ఎంతో రాష్ట్రాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన కనకదుర్గమ్మ అమ్మవారు దేవాలయం వద్ద ఇంద్రకీలాద్రి వద్ద రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు బాడిద శంకరు ఆధ్వర్యంలో ఈరోజు వేసవికాలంలో అమ్మవారి భక్తులకి ప్రజానీకానికి కూడా చల్లటి మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతిరోజు కూడా మరి వేసవి మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు బాడిద శంకరు జనసేన పార్టీ పేరు మీద పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు, పవన్ కళ్యాణ్ గారి భావజాలం, వారు ఏ విధంగా సేవ చేస్తున్నారో దాన్ని చూసి మరి శంకర్ కూడా బాడిద శంకర్ కూడా ఈరోజు మమ్మల్ని ఈ మజ్జిగ కేంద్రానికి మమ్మల్ని కూడా పిలిచి మరి యాత్రికులకి మా చేత కూడా మజ్జిగ పంపిణీ చేయించారు. చాలా సంతోషం. మరి మాతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్, అలానే అగ్రికల్చర్ క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాపారావు గారు, అలానే జనసేన పార్టీ వెస్ట్ నాయకులు మూర్తి గారు, అశోక్ గారు, డాక్టర్ సంతోష్ గారు, ఇంకా శ్రీనివాసరావు గారు, భానుప్రసాద్ గారు, అలానే ప్రముఖ న్యాయవాది మన నాని గారు, ఇంకా ఎంతోమంది జనసేన పార్టీ నాయకులను పిలిచి యాత్రికులకి మా చేత మజ్జిగ పంపిణీ చేయించారంటే మరి వాళ్ళ చక్కటి కార్యక్రమం. ఇటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా జనసేన పార్టీ ఇటువంటి వేసవి కేంద్రాల్లో అన్ని చోట్ల కూడా రాష్ట్రం అంతా కూడా ఇటువంటి కేంద్రాన్ని ప్రారంభించమని
పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. ఆదేశం మేరకే మేము అందరూ కూడా సేవ చేసే కార్యక్రమాన్ని పంపిణీ చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి సంత మన భారతీయ శంకర్ గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కేంద్రం మరి ఈరోజు చేయడం అనేది చాలా అభినందనీయం. మరి ఎండాకాలంలో దరిదాపుల్లో 50 మరి అంత వేడి ఉంటుంది. ఆ టెంపరేచర్ కూడా ఉన్నప్పుడు మరి వచ్చే యాక్టివిటీస్ అవ్వచ్చు, లేకపోతే అనేక మంది పాఠశాలలు అవ్వచ్చు, అనేక మంది మరి ఎండ వేడిని తట్టుకోలేక మరి ఇలాంటి మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయడం అనేది చాలా అభినందనీయం. మరి ఈ కార్యక్రమాన్ని భారతీయ శంకర్ గారు ఏర్పాటు చేయడం వాళ్ళని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. మరి మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఆశయాలు ఉంటే ఎవరైతే ఆపదలో ఉన్నారో ఆదుకోవాలా, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు ఆదుకోవాలని చెప్పి ఇలాంటి ఎండాకాలంలో కూడా పాఠశాలకి ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో అందరూ కూడా మజ్జిగ పంపిణీ చేయాలని కూడా మరి ఆయన ఆశయాల మేరకు వేల మంది భక్తులకు మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు స్వామినేని ఉదయభాను గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం అంతా చేయబోతున్నాం. మరి ప్రతిరోజు కూడా ఉదయం 11 గంటలకి స్టార్ట్ అయ్యి 3 వరకు కూడా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. జనసేన నాయకులు కానీ కూటమి నాయకులు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొని భక్తులకు సేవ చేయడం కోసం మీరు వచ్చి ఇక్కడ ఒక 10 నిమిషాలు ఉండి భక్తులకు సేవ చేయాలని కోరుకుంటున్నా. మరి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో సమాజ సేవ చేయండి, మీరు పబ్లిక్ లో ఉండండి, జనాలకు అందుబాటులో ఉండండి, నాయకులు అవ్వండి అనేది. అందుకే కాకుండా మేము ఎప్పుడు కూడా ఈ విజయవాడ నగరంలో అమ్మవారి భక్తులు ఎక్కడైతే ఉంటారో ఈ ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రం ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి పాపం చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. కనీసం మన పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున ఏదో ఒక సాయం చేయాలని ఈ మజ్జిగ కేంద్రం పెట్టాం. ఇది ప్రతిరోజు కూడా ఎండాకాలం ఉన్నంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటుంది. ఈ కార్యక్రమానికి మా పెద్దలు ఉదయభాను గారు విచ్చేశారు, మళ్ళీ విచ్చేస్తారు. ఇక్కడ ప్రతిరోజు కూడా ఎవరైతే లీడర్స్ ఉన్నారో వచ్చి ఇక్కడ 10 నిమిషాలు ఉండి సేవ చేసి వెళ్ళవలసిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాం.